నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం ఎరకల ఏకలవ్యుని జయంతి వేడుకలను ఏకలవ్య మండలి అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 30న అనాది కాలం నుంచి ఆదివాసులమైన తాము తమ కులదైవమైనటువంటి ఏకలవ్యుని జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరకల వారిని గుర్తించి ఇండ్లు లేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేసేలా చూడాలని, జీవన ఉపాధి లేని వారికి జీవనాభివృద్ధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరకల ఏకలవ్య సంఘం సభ్యులు రాజు, పరశురాములు, ప్రభాకర్, నర్సింహులు, పోచయ్య, యాదగిరి, సోని తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 30న మేము అనాది కాలం నుంచి ఏకాలని జయంతి పురస్కరించుకొని జయంతి వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇవాళ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మాకు ఏకాలంజుడు కులదైవంగా కొలుచుకుంటున్న దైవం. ఆనాటి నుంచి మేము ఏకాలంజుడినే మా కులదైవంగా కొలుచుకుంటున్నాము. కనుక మాకు ప్రభుత్వము మా ఎరకలను గుర్తించి వాటిలకు అధికంగా మాకు డబల్ బెడ్రూమ్లు ఇల్లు లేని వారికి కల్పించాలి, జీవనోపాధి కోల్పోయిన వారికి జీవనభృతి కల్పించాలి, జీవన భృతి కింద మాకు కనీసము కొంత స్థలము, ఎకర స్థలము ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ల కింద ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. మా కులాన్ని గుర్తించి ప్రభుత్వము ఈ ఆదివాసుల జాబితాలో మేము ఉన్నాము కనుక మాకు ఎలాంటి అన్యాయం కాకుండా వాళ్ళని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.